సైకిల్ ట్రాక్స్ గా టెక్ వీధులు నగరవాసులని గుప్పిట్లోకి తీసుకుంటున్న సైక్లింగ్ ట్రెండ్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తిరుమల పవిత్రతను కాపాడేందుకు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. ఇటు బాపట్ల జిల్లా పర్చూరులోని వేణుగోపాల స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన వైఎస్ఆర్సీపీ నేతలు తిరుమల ప్రతిష్టతకు భంగం కలిగించిన వారిని శిక్షించాలని వేడుకున్నారు. ఇలా చేయడం కూడా చాలా దురదృష్టకరం. మరి వాళ్ళకి మంచి మనసు రావాలని చెప్పి ఈ భగవంతుడు కోరుకుంటూ వాళ్ళకి మంచి మనసు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎందుకంటే నీలాపనందం అనేది 3 సంవత్సరం ఇప్పుడు వాళ్ళు వచ్చి కూడా 3 నెలలు దాటింది. ఇప్పుడు వచ్చి వాళ్ళు ఏంటి అది కలిపారు ఇది కలిపారు అని చెప్పి జనాన్ని మభ్య పెడడం కోసం బీజేపీ కూడా అదే పద్ధతిలో అవలంబిస్తుంది. లడ్డు అనేది గతంలో నందిని వాళ్ళు దాన్ని టేకప్ చేశారు. తర్వాత హెరిటేజ్ నందిని 2 కలపడం వలన ఇప్పుడు హెరిటేజ్ వాళ్ళు తీసుకున్న ప్రయత్నం కోసమే ఇప్పుడు మద్రాసులో ఉన్న ఏఆర్ఐ వాళ్ళ తరఫున వాళ్ళు డీల్ చేసి దాన్ని మంటగట్టిస్తున్నారు. చంద్రబాబు విష రాజకీయాల కోసం స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని వాడుకోవడం దుర్మార్గమన్నారు వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి. చంద్రబాబు పాపాలు ఏపీ ప్రజలకు తగలొద్దని కాకినాడలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారాయన. ఇక లడ్డూ ప్రసాదంపై సీఎం చంద్రబాబు చేసినటువంటి ఆరోపణలపై తగిన బుద్ధి చెప్పాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు చంద్రశేఖరరెడ్డి. ఈ యొక్క తిరుపతి దేవస్థానం మీద ఆరోపణ చేయడం కరెక్ట్ కాదు. ఏదైనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు అంటాం దాన్ని పవన్ కళ్యాణ్ గారి పబ్లిసిటీ చేయడం ఇది కరెక్ట్ కాదని నేను భావిస్తున్నాను. ఈరోజు ఇక్కడ వెంకటనగర్లో వెంకటేశ్వర గుడి చాలా ప్రసిద్ధి చెందిన గుడి. గతంలో నేను పాదయాత్ర చేసినా ఏ కార్యక్రమం చేసినా ఈ గుడి నుంచి మొదలుపెట్టడం మాకు ఆనవాయి. అందుకని ఈ గుడి దగ్గరకు వచ్చి ఇక్కడ ఈరోజు తగిన బుద్ధి ప్రసాదించి స్వామి అని చెప్పి ఆ స్వామివారిని ఏడుకోవడం జరిగింది.